హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ ప్రేమ లేని పెళ్ళి పార్ట్ 4. ఇక స్టోరీలోకి వెళ్తే, రాధ డోర్ ఓపెన్ చేయగానే కృష్ణ వాళ్ళ అమ్మ కింద ఉన్న చాపను చూస్తుంది. కోపంగా లోపలికి వెళ్తుంది. కృష్ణ నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కోపంగా కృష్ణని నిద్రలేపి ఏంట్రా చాప కింద ఉంది అని అడుగుతుంది. అది గమనించిన రాధ కంగారుగా, అది అత్తయ్య, ఆయన్ని ఏమీ అనకండి, మీరు అనుకున్నట్టు కాదు, నేను అలవాటుగా కింద పడుకోవడానికి చాప వేశాను, దానికి ఆయన ఒప్పుకోలేదు, నువ్వు కింద పడుకోకూడదు అన్నాడు, నేను రాత్రి కంగారులో చాప ముడవకుండా అలానే పడుకున్నాను అంటుంది. ఓహో అలాగా, నేను ఇంకా ఏదో అనుకున్నాను, త్వరగా ఇద్దరు రెడీ అయ్యి కిందకి రండి, టిఫిన్ చేద్దూరు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాసేపటికి ఇద్దరు రెడీ అయ్యి కిందకి వెళ్తారు. అక్కడ అందరూ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాధ పేదింటి అమ్మాయి అయినా డిగ్రీ వరకు చదువుకుంది. కృష్ణ వాళ్ళ నాన్నగారు కృష్ణతో ఇలా అంటాడు, చూడు కృష్ణ, రాధ డిగ్రీ వరకు చదువుకుంది కాబట్టి తనని కూడా నీతో పాటు మన ఆఫీస్కి తీసుకెళ్ళు, తనకి కూడా ఏదో ఒక వర్క్ ఇవ్వు, తనకి కూడా టైంపాస్ అవుతుంది అంటాడు. ఆ మాటలతో కృష్ణ కంగారు పడుతూ, రాధ ఆఫీస్కి వస్తే ఎక్కడ తన లవ్ స్టోరీ బయటపడుతుంది అని, అయ్యో నాన్నగారు, ఇప్పుడు రాధ ఆఫీస్కి రావడం అవసరమా? ఇంటి దగ్గరే ఉండి అమ్మకి పనుల్లో సహాయం చేస్తూ ఉంటుంది కదా, ఇంట్లో మీ అమ్మకి సహాయం చేయడానికి చాలామంది పనివాళ్ళు ఉన్నారు, రాధ ఏమీ ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు, నీతో పాటే రాధను ఆఫీస్కి తీసుకెళ్ళు అని గట్టిగా చెప్తాడు కృష్ణ వాళ్ళ నాన్నగారు. ఇంక తప్పదు అన్నట్టు కృష్ణ సరే అని ఒప్పుకుంటాడు. కానీ మనసులో చాలా కంగారు పడుతూ ఉంటాడు. సరే అని ఇద్దరు కారులో ఆఫీస్కి బయలుదేరుతారు. కృష్ణ ఎందుకో కంగారు పడడం రాధ గమనిస్తుంది. ఎందుకంటే అంత కంగారు పడుతున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, నీకెందుకు, నేను ఎలా ఉంటే నోరు మూసుకొని నీ లిమిట్స్లో నువ్వుండు అని చెప్తాడు కృష్ణ. ఆఫీస్ ముందు కారు ఆగుతుంది. ఇద్దరు కార్ దిగి లోపలికి అడుగు పెడతారు. ఆఫీస్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.